ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా దేశానికి ఎంతో మేలు జరుగుతుందని తరచుగా ఎన్నికలు రావడం వల్ల అదనంగా ఆర్థిక భారంతో పాటు ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందని బీజేపీ నాయకురాలు డాక్టర్ చెన్నంనేని దీపా వికాసరావు అన్నారు. వేములవాడ పట్టణంలో జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు డాక్టర్ చెన్నంనేని దీపా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీ మొత్తంలో ఖర్చు ఆదా అవుతుందని, తరచుగా ఎన్నికలు రావడం, ఎలక్షన్ కోడ్ల వల్ల పాలనలో సమస్యలు వస్తాయని, అధికారుల విధులు నిర్వహించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. మహిళలకు అసెంబ్లీ పార్లమెంటులలో 33% రిజర్వేషన్ కేటాయించడం సంతోషకరమని, ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50% మహిళలకి రిజర్వేషన్ ఉందని, దీనిని మహిళలంతా సద్వినియోగం చేసుకుని ఎన్నికలలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా మోర్చా, మండల మోర్చా అధ్యక్షులను ఎన్నుకున్నారు. కాగా వేములవాడలో సమావేశం నిర్వహించేందుకు మహిళా మోర్చా నాయకులు ఒక హాల్ను తీసుకోగా దానిని కొందరు బీజేపీ నాయకులు అడ్డుకోవడాన్ని డాక్టర్ దీపా తీవ్రంగా ఖండించారు. పార్టీ ఒక్కరి సొత్తు కాదని అన్నారు. అనంతరం మరో ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని కొనసాగించారు. సమావేశాన్ని కొందరు నాయకులు అడ్డుకుంటున్నారన్న దీపా వ్యాఖ్యలు బీజేపీలో దుమారం లేపుతున్నాయి. బీజేపీలో వర్గపోరు ఇటీవల మరీ ఎక్కువగా అయ్యిందని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కేంద్ర రాష్ట్ర బీజేపీ నాయకత్వాలు ప్రయత్నిస్తుండగా వేములవాడలో మాత్రం బీజేపీ నాయకులలో వర్గపోరు మొదలైందని, ఇది పార్టీ కార్యకర్తలకు తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, వేములవాడ అర్బన్ మండల మాజీ ఎంపీటీసీ బుర్రా లహారిక శేఖర్, చందుర్తి మండల మాజీ సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్, అన్ని మండలాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్న అందరు మహిళా మోర్చా నాయకులకు మరియు వేదిక ముందున్న మన మహిళా లోకానికి నా యొక్క నమస్కారాలు. ముందుగా మనం ఇక్కడికి ఎందుకు సమావేశం అనేది మన నరేంద్ర మోడీ గారు ఉద్దేశంతో వీళ్ళు మనల్ని అప్పుడే అనుభవం అప్పటి నుంచి మనకు అంతే ఉంది బీజేపీలో. సో మనం నరేంద్ర మోడీ గారు ఉన్నందువలన కాబట్టి మనం ఇప్పటికీ ముందుకు తీసుకురావాలి. ఇది మన ద్వారానే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా మనం దీంట్లో ఒక పాత్ర పోషించాలి అనే ఉద్దేశంతో మేడం ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారు. తెలంగాణ చిన్నమ్మ అనే పేరు వచ్చిన సుష్మా స్వరాజ్ గారిని ఎప్పుడు కూడా ఎక్కువ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ మనం చూస్తే కనుక మరి పార్లమెంట్లో ఈ తెలంగాణ అంశం పైన యూపీఏ 1, యూపీఏ 2 ఇరువురు ప్రభుత్వాల్లో కూడా తన గలం వినిపించి మరి తెలంగాణ ప్రజలకి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంతమంది ఆత్మపరిణామం చేశారు అనే విషయం గురించి మరి తన గలం వినిపించి దీనికోసం కొట్లాడి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక బిల్ ప్రవేశిస్తే మేము బీజేపీ యునానిమస్గా అందరం దీనికి సపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా దీన్ని పాస్ చేయిస్తాము, ఎన్డీఏ వామపక్షాలు అందరూ కూడా చేస్తామని చెప్పి సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అదొక్కటే కాకుండా మరి దాని ముందు కూడా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు మరి విద్యాసాగర్ రావు గారు కూడా వారికి కూడా ఎంతో పాత్ర ఉంది. మరి ఒకసారి వారు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు సుష్మా స్వరాజ్ గారు కూడా వచ్చారు ఈ తెలంగాణ సపోర్ట్ చేయడానికి అని చెప్పి. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సుష్మా స్వరాజ్ గారికి ఈరోజు ఈ వేదికన నేను నివాళులు అర్పిస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రతిపాదన ఏదైతుందో ఇది మన దేశానికి కొత్త ఏం కాదు. మరి మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1967 కంటే ముందు జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే 1957 తర్వాత 1962 జరిగిన ఎన్నికలు, అవి అన్ని ఎన్నికలు ఒకటేసారి జరిగినాయి. అన్ని ఎన్నికలు అంటే నేను చెప్పేది పార్లమెంట్ ఎలక్షన్స్, తర్వాత మన రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ ఒకటేసారి జరిగినాయి. అప్పుడు తద్వారా ఏం జరిగిందంటే 1967 తర్వాత కొన్ని గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిజాల్వ్ కావడము లేకపోతే ఇతర సమస్యల వల్ల అట్లా తేడాలు వచ్చినాయి. తర్వాత నుంచి ఈ విధంగా అంత విభజించి
2024 సంవత్సరంలో మరి ఒకటి మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీ చేయడం జరిగింది వారి అధ్యక్షతన. దాంట్లో వాళ్ళు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి అధ్యయనం చేశారు. మరి దీనివల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎటువంటి నష్టాలు ఉంటాయి అనే విషయం గురించి చేసినప్పుడు మరి 18,000 పేజెస్ అంత కంటెంట్ మ్యాటర్ వాటి గురించి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది. పత్రాలు నివేదిక సమర్పించారు. మరి దాని ప్రకారంగా చూస్తే వాళ్ళు ఇచ్చిన నివేదికలో చూస్తే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కనుక జరిగితే దీనివల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే జీడిపి అని ఏదైతే అంటామో అది 1.5% పెరిగే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. మనకందరికీ తెలుసు కేసీఆర్ కిట్ ఏదైతే ఉందో మనకి మన రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు అనేది ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా సెంట్రల్ స్కీమ్ కూడా ఉంది. ఎవరైతే గర్భిణీ మహిళలు తర్వాత డెలివరీ అయిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా స్కీమ్ ఉంది. 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి ఫ్యామిలీలో మొదటి బిడ్డకి ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి ఎన్నో స్కీమ్స్ ఈవెన్ యువతుల కోసం కూడా కిషోరీ స్కీమ్ అని చెప్పి చాలా స్కీమ్స్ మన గవర్నమెంట్ ఉంది. తర్వాత మహిళల సురక్ష కోసం కూడా చాలా పకడ్బందీగా ఎన్నో విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా షీటింగ్స్ అట్లాంటివన్నీ చేసి కూడా మహిళలని వాళ్ళు ముందుకు రావాలని చెప్పి వాళ్ళు మన దేశంలో